ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 16వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. నేను నీకు ఆరోగ్యము కలుగచేసెదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది వారి క్రియల ఫలితముగా రోగాలు తెచ్చుకుంటారు. మరికొంతమంది వారుంటున్న పరిస్థితులను బట్టి, వారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి రోగాల బారిన పడుతూ ఉంటారు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని రోగాలను దేవుడు మన జీవితంలో కలిగిస్తూ ఉంటాడు. ఆ రోగం ఎలా వచ్చినా కానీ దాన్ని స్వస్థపరచగలిగిన దేవుడు మన దేవుడు. చాలామంది వారి ఆరోగ్యం విషయమై ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎన్నో ఆహార నియమాలు పెట్టుకుంటారు. ఎంతో డబ్బును, సమయాన్ని వెచ్చిస్తారు. కుటుంబ సభ్యుల కన్నా వారి ఆరోగ్యం పట్ల ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మనం ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకున్నా దేవుని కాపుదల మన పట్ల లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. బైబిల్లో హిజ్కియా అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒక మరణకరమైన రోగం కలిగినప్పుడు ప్రవక్త అయిన యెషయా ఆ రాజు యొద్దకు వచ్చి, నీవు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు హిజ్కియా తన దేశంలో ఉన్న శాస్త్రులను, వైద్యులను ఆశ్రయించలేదు. రాజైనప్పటికీ తనను తాను తగ్గించుకొని గోడ తట్టు తిరిగి బూడిద పూసుకొని కన్నీటి ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మరి 15 సంవత్సరముల ఆయుష్ని హిజ్కియాకు పెంచినట్లు మనం యెషయా గ్రంథంలో చూస్తున్నాం. ఆ రోజు హిజ్కియాను స్వస్థపరిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా స్వస్థపరచగల సామర్థ్యం కలిగినవాడు. నాకే ఈ రోగం ఎందుకు వచ్చింది? నాకు ఈ రోగం నుంచి ఎప్పుడు విడుదల వస్తుంది? నా రోగాన్ని నయం చేయగలిగిన వారెవ్వరు ఈ లోకంలో లేరా అని ఆలోచిస్తూ బాధపడుతూ కృంగిపోతున్నావా? బాధపడకు, స్వస్థపరచగల దేవుడు నీకున్నాడు. హిజ్కియా వలె దేవుని సన్నిధిని ఆశ్రయించు, ఆయన సన్నిధిలో ప్రార్థించు. గొప్ప స్వస్థత నీ జీవితంలో పొందుకుంటావు. దేవుని అద్భుతాలు చూస్తావు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.